హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టుడే క్రూషియల్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. టూ టీమ్స్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, ఐపీఎల్ టాప్లో ఉన్నాయి. ఈ ఈరోజు పిచ్ విషయానికి వస్తే కేకేఆర్ గుడ్ ఫామ్లో ఉంది, అందరు బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నారు. ఈ పిచ్లో 88 మ్యాచెస్ జరగగా 37 ఫస్ట్ బ్యాటింగ్ విన్, 51 చేజింగ్ విన్. చేజింగ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ వస్తుంది. అలాగే హెడ్ మ్యాచ్ చూసుకుంటే పిచ్లో 28 మ్యాచెస్ జరగగా కేకేఆర్ 14 విన్, ఆర్ఆర్ 13 విన్. బోత్ ఆర్ ఈక్వల్. అలాగే హెడ్ టు హెడ్ కేకేఆర్ హై స్కోర్ చూసుకుంటే 210 హైయెస్ట్ స్కోర్, లో స్కోర్ 125. అలాగే ఆర్ఆర్ హైయెస్ట్ స్కోర్ 217, లో స్కోర్ 81. టాస్ క్రూషియల్, చేజింగ్ ఎక్కువ అవకాశం ఏది గెలిచినా. అలాగే లోకల్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే కేకేఆర్ పి సాల్ట్, నెరైన్ గుడ్ ఓపెనింగ్ కూడా, ఇద్దరు కూడా బాగా గుడ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. విక్టరీ ప్లేయర్ పి సాల్ట్ ప్రతి మ్యాచ్లో కూడా విజయవంతంగా దూసుకెళ్తున్నారు. అలాగే సూర్యనారాయణ ఉన్నా లేకపోయినా పర్లేదని ఫామ్లోకి తీసుకొస్తున్నారు, బాగానే ప్లే చేస్తున్నారు. వికెట్ పెద్ద కీలకం కాదు కేకేఆర్కి, అయినా స్కోరు రావడానికి నరేన్ ఒక కారణం. అలాగే రఘువంశీ తెలుగు ప్లేయర్, ఇతను కొంచెం ఫస్ట్ 2 మ్యాచ్ ఫామ్లో ఉన్న కొంచెం లాస్ట్లో 2 మ్యాచెస్ స్లోగా ఉంది. ఇంప్రూవ్ చేసుకుంటే కేకేఆర్కి మంచి రన్స్ ఎక్కువ వెళ్ళే అవకాశం. అలాగే శ్రేయస్ అయ్యర్ సెటిలర్ బాగా ఆడుతున్నారు, టీంని ముందు నడిపించే వ్యక్తి. అలాగే వెంకటేష్ అయ్యర్ గుడ్ ఫామ్, రసూల్ బ్యాటింగ్ పరంగా బాగానే ఉన్నారు, బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే రమణ్దీప్ సింగ్ గుడ్ ప్లేయర్, గుడ్ హిట్టర్. రింకు సింగ్. అలాగే బౌలింగ్ పరంగా చూసుకుంటే స్టార్క్, హెచ్ రానా, వైభవ్ అరోరా ఈ సీమ్ బౌలర్స్ ముగ్గురు బాగానే వేస్తున్నారు. అలాగే స్పిన్ పరంగా వస్తే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్. స్పిన్కి 8 ఓవర్స్ చాలా కీలకం. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ కేకేఆర్ తీసుకుంటే 200+ చేయాల్సిందే పిచ్లో. అలాగే ప్లేయింగ్ 11 ఆర్ఆర్ టీమ్ 11 చూసుకుంటే జైస్వాల్, బట్లర్ లాస్ట్ 2 మ్యాచెస్లో లేరు, ఈ మ్యాచ్లో రావాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది. అలాగే సంజు శాంసన్ గుడ్ ప్లేయర్, సూపర్ వికెటరీ సాధిస్తున్నారు, ప్రతి మ్యాచ్లో కూడా కీలకం అయ్యారు. అలాగే రియన్ పరాగ్ వన్ ఆఫ్ ద బ్యాటర్, అండ్ బౌలింగ్ కూడా చేస్తారు, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తున్నారు. బౌలింగ్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా స్కోరు రాబడుతున్నారు. అలాగే డి జ్యురెల్ ఇంకా కొంచెం ఫామ్లో రావాలి. ఎట్మయర్ క్లాసిక్ ప్లేయర్, పవల్ ఇతను ఇంపార్ట్ ప్లేయర్గా తీసుకునే అవకాశం మ్యాచ్లో ఉంటారో లేరో తెలియదు. అలాగే అశ్విన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బాగుంది. అలాగే బౌలింగ్ పరంగా వస్తే ట్రెంట్ బోల్ట్, ఆవేస్ ఖాన్, బర్గర్ ఈ మ్యాచ్లో వచ్చే అవకాశం. బౌలింగ్ పరంగా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ 2 టీమ్స్లో చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్లో బ్యాటింగ్ 2 సమంగానే ఉన్నాయి. బౌలింగ్లో చూసుకుంటే కేకేఆర్ కొంచెం టాప్లో ఉంది, ఆర్ఆర్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ పిచ్లో ఏది గెలుస్తుంది అంటున్నారు? ప్లీజ్ కామెంట్, షేర్, లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.